నీవు ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి చూడు. ఎలాంటి ఫేక్ రివ్యూస్‌ని నమ్మకు. అండ్ ఐ మీన్ నా రివ్యూ కూడా నమ్మకుండా వెళ్లి చూడు. ఫస్ట్ హాఫ్ మాత్రం పగిలిపోతుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినప్పుడు ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది అనే ఫీల్‌తో నువ్వు బయటకొచ్చేస్తావు. 'కింగ్డమ్' మనకి మూవీ నుంచి మూవీ టీమ్ అయితే ఒక గ్యారంటీ ఇచ్చారు భయ్య. అదేంటంటే మనం 'అర్జున్ రెడ్డి' మూవీలో చూసిన అటెన్షన్ గాని, ఇంటెన్సిటీ గాని ఈ మూవీతో మళ్ళీ మీకు తిరిగి వస్తుందని ఒక గ్యారంటీ ఇచ్చారు. ఆ లెవెల్‌లో మూవీ ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం 'విజయ్ దేవరకొండ' గారి నుంచి ఎలాంటి మూవీ అయితే మనం ఇన్ని రోజుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అలా వచ్చిన మూవీయే ఈ 'కింగ్డమ్'. ఇక మూవీ స్టోరీ విషయంకొచ్చినట్లయితే, స్టోరీ అయితే అంత కొత్తగా ఏమనిపించదు. కొంచెం రొటీన్‌గానే అనిపిస్తుంది. కానీ తెరకెక్కించడం మాత్రం చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించారు. ఇక మూవీ స్టోరీ వచ్చేసి సాధారణంగా ఉన్న కానిస్టేబుల్ ఈ ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి తను ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం స్పైగా మారి వెళ్తే, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? అసలు ఆ ప్రాంతం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళాక తను ఎవరిని కలిసాడు? ఏం చేశాడు? లాస్ట్ అండ్ ఫైనల్‌గా తన ఆపరేషన్‌ని తను పూర్తి చేశాడా? లేదా? అనేదే మూవీ యొక్క స్టోరీ. మనం మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ 'కేజీఎఫ్' సీన్స్ గాని, 'కేజీఎఫ్' స్టోరీ గాని మనకు అక్కడక్కడ టచ్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే మూవీ కొంచెం 'కేజీఎఫ్‌కి' రిలేటెడ్‌గా అనిపిస్తుంది. ఇక 'గౌతమ్ తిన్ననూరి' గారైతే మూవీనైతే చాలా బాగా రాసుకున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుందనే లోపే కొంచెం అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. అండ్ డీసెంట్‌గా క్లైమాక్స్‌లో మనకు ఎండ్ ఇచ్చేశారు. మూవీ మొత్తంలో 'రగిలే రగిలే' సాంగ్ అయితే ఇచ్చే హైప్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ సాంగ్‌ని మాత్రం మీరు థియేటర్‌లో అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది 'రగిలే రగిలే' సాంగు. అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బా అనిపిస్తాయి. అండ్ శ్రీలంకలో ఒక ఫైట్ ఉంటుంది జైల్‌లో. ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక అనిరుద్ గారి బీజీఎం గురించి మాట్లాడుకోవాలా. బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్‌కి, ఎమోషన్ సీన్స్‌కి, ఫైట్స్‌కి అయితే చాలా బాగా కనెక్ట్ చేశారు. ఈ బీజీఎంతోనే మన మైండ్‌లో మరో హైప్ ఎళ్ళిపోతుంది. ఇక మన 'విజయ్ దేవరకొండ' గారైతే మరోసారి ఈ మూవీలో ప్రాణం పెట్టి నటించాడు అనైతే మనకి ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. తన నుంచి మాత్రం ఎలాంటి డిసప్పాయింట్ పాయింట్స్ అయితే ఉండవు. తనకి ఈ మూవీ మాత్రం ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీగా అయితే మిగిలిపోతుంది. ఇక హీరోయిన్ 'భాగ్యశ్రీ' గారైతే ఉన్నంతలో చాలా బాగా నటించారు. తనకొక కీ రోల్ అయితే లభించింది. కానీ తనకు పెద్దగా స్కోప్ అయితే లభించలేదు. ఎందుకంటే హీరోతో ఉన్న కనెక్టివిటీ గాని, ఆ సీన్స్ గాని ఎక్కువగా ఉండవు కాబట్టి మనకంత స్కోప్ అనిపించదు. ఇక 'సత్యదేవ్' గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా బా అనిపిస్తుంది. తనొక కీ రోల్‌లో నటించాడు. ఈ మూవీతో మళ్ళీ ప్రూవ్ అవుతాడు తనొక మంచి యాక్టర్‌గా. ఇక మన మూవీలో 'మురుగన్' క్యారెక్టర్‌లో విలన్ ఉంటాడు. తన క్యారెక్టరైజేషన్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది. తన వల్లే మనకు మూవీలో మరో హైప్ ఎళ్ళిపోతుంది. ఇక ఓవరాల్‌గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ తీసేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది మూవీ అయితే. మూవీ అయితే ఎలాంటి ఫేక్ రివ్యూస్‌నైతే నమ్మకండి. నాకైతే కొంచెం బాధ ఉంది. ఈ మూవీ నుంచి ఎలాంటి ఫేక్ రివ్యూస్ ఇస్తారో అని. ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీరు పెట్టే మనీలో వర్తబుల్‌లో ఉంటుంది. అండ్ మన విజయ్ దేవరకొండ గారి కమ్‌బ్యాక్‌నైతే మనం ఈ మూవీ నుంచి గట్టిగానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ. బై.